ఆటోఇమ్యూన్ డిసీజెస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్. ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా? నా దగ్గరికి రోజు చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు. దాంట్లో ఎక్కువ మంది యంగ్ ఫీమేల్స్, 20 years నుంచి 40 years లోపల ఫీమేల్స్ వస్తుంటారు. సార్, ఈ మధ్య నాకు ఈ చిన్న స్మాల్ జాయింట్స్ పెయిన్స్ వస్తున్నాయి, రెండు పక్కల రెండు చేతులు పెయిన్స్ వస్తున్నాయి, సో మార్నింగ్ లేవగానే స్టిఫ్ గా ఉంటుంది, లేకపోతే మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి, లేకపోతే షోల్డర్ పెయిన్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. సో ఎక్కువగా వీళ్ళందరూ కూడా మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ చెప్తూ ఉంటారు. బ్లడ్ టెస్ట్ చేస్తే వాళ్ళలో మనకి ఎక్కువగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, లేకపోతే సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ కానీ, లేకపోతే యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అనే ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేస్తుంటాం. జనరల్ గా నేను కనుక ఇలాంటి పేషెంట్స్ కనుక ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి నేను చాలా కౌన్సిల్ చేస్తాను. ఎందుకంటే బేసికల్ గా ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ కి కంప్లీట్ క్యూర్ అనేది లేదు. అట్లాగే కొంతమంది పేషెంట్స్ ఆల్రెడీ రకరకాల డాక్టర్స్ ని సంప్రదించి వాళ్ళ దగ్గర టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత కూడా నొప్పి తగ్గక నా దగ్గరకు వచ్చినప్పుడు దీనికి కంప్లీట్ క్యూర్ లేదమ్మా అంటే వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతారు. ఎందుకు సార్ దీనికి కంప్లీట్ క్యూర్ లేదు, టెక్నాలజీ పెరుగుతుంది అయినా కానీ కనుక్కోలేకపోవడం ఏంటి అనేది చాలా ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. ఈ రోజు నేను మీకు అసలు ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ కి వై దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఎందుకు దీనికి కంప్లీట్ క్యూర్ లేదు, మనం ఓన్లీ ఎందుకు దీన్ని మేనేజ్ చేసుకోగలుగుతున్నాము, మనకి ఇంత అడ్వాన్స్మెంట్స్ వచ్చినా గానీ ఎందుకు దీనికి ట్రీట్మెంట్ అంత కష్టం అవుతుంది అనేది మీకు నేను ఒక 7 points లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి? ఆటో అంటే మన ఓన్, ఇమ్యూన్ అంటే ఇమ్యూన్ సిస్టమ్. మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మనల్ని డ్యామేజ్ చేస్తుంటే దాన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటారు. ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ చాలా ఉంటాయి, మీరు చాలా పేర్లు వినే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సోరియాసిస్, అలాగే విటిలిగో, మనకి ఈ చర్మం మీద తెల్లగా ప్యాచెస్ వస్తూ ఉంటాయి, మీరు చూసే ఉంటారు, అది కూడా ఆటోఇమ్యూన్ డిసీజ్. అలాగే మనకి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్, లేకపోతే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్, సమ్ టైమ్స్ మీరు వినే ఉంటారు గిలియన్ బ్యారే సిండ్రోమ్, పైనకి వస్తుంది, రాత్రి వరకు బాగానే ఉంటాడు, మార్నింగ్ లేచేటప్పటికి 2 కాళ్ళు పడిపోతాయి, అది కూడా ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్. అలాగే వాస్కులైటిస్ అని రకరకాల డిసీజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఆటోఇమ్యూన్ డిసీజెస్. అలాగే కొన్నిసార్లు టైప్ 1 డయాబెటీస్, అలాగే థైరాయిడ్ లో వచ్చే హషిమోటోస్ డిసీజ్, గ్రేవ్స్ డిసీజ్, ఇవన్నీ కూడా ఆటోఇమ్యూన్ డిసీజెస్. మాక్సిమం ఇట్లాంటి డిసీజెస్ కి, ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ కి కంప్లీట్ క్యూర్ అయితే లేదు. వై దేర్ ఇస్ నో క్యూర్ ఫర్ ఆటోఇమ్యూన్ డిసీజెస్? నెంబర్ 1, ఈ ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా చాలా కాంప్లెక్స్ సిస్టమ్. సో ఇట్ ఈస్ ఎ నెట్వర్క్ ఆఫ్ డిఫరెంట్ సెల్స్, సిగ్నల్స్ అండ్ చెక్ పాయింట్స్. దీంట్లో రకరకాల సెల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, బి సెల్స్ అని, టీ సెల్స్ అని, సైటోకైన్స్, యాంటీబాడీస్. ఇంకా ఈ కంప్లీట్ గా పూర్తి అవగాహన ఇంకా ఎవరికి ఎంత రీసెర్చ్ జరుగుతున్నా గానీ అర్థం కావటం లేదు. పాయింట్ నెంబర్ 2, రూట్ కాజ్ అనేది సింగిల్ గా కాదు, సింగిల్ రూట్ కాజ్ ఉండదు, దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ ఉంది అంటే దానికి ఒక బ్యాక్టీరియా కారణం ఉంటుంది. ట్రీట్మెంట్ ఈస్ వెరీ సింపుల్, ఆ బ్యాక్టీరియాని మనం ఒక యాంటీబయాటిక్ ఇచ్చి చంపేస్తే మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ లో ఎందుకు వస్తుంది అనే దానికి ఒక సింగిల్ కాజ్ కాకుండా రకరకాల కారణాల వల్ల ఇది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్స్, ఇది వంశపారంపర్యంగా కూడా కొంతమందికి రావచ్చు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం ఉంటుంది, మదర్ కి ఉంటే డాటర్ కి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో జెనెటిక్స్, దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, కొంతమందికి కొన్ని ఎన్విరాన్మెంట్ పరిస్థితుల వల్ల ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అయినా ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ రావచ్చు. అట్లాగే మనకి స్ట్రెస్ ఎక్కువ అయినా గానీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి. అందు కారణంగానే చాలా మందికి ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ సర్జరీ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటాయి. బికాజ్ సర్జరీ చేసే సమయంలో బాడీ చాలా ఎక్కువ స్ట్రెస్ గురవుతుంది, దానివల్ల సర్జరీ అయిపోయిన తర్వాత ఈ సోరియాసిస్ రావడం కానీ, లేకపోతే రకరకాల డిసీజెస్ రావడం కానీ, ఈ డయాబెటీస్ రావడం కానీ మనం చూస్తాం. 4th పాయింట్ ఏంటంటే ఇన్ఫెక్షన్. కొన్ని ఇన్ఫెక్షన్స్ తర్వాత మనకి ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ వస్తాయి. మోస్ట్ కామన్ ఏంటంటే స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్. స్ట్రెప్టోకోకై అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, థ్రోట్ కానీ ఇట్లాంటివి వచ్చిన తర్వాత కొంతమందికి ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ స్టార్ట్ అవుతాయి. అట్లాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈస్ మైక్రోబయోమ్. దిస్ ఈస్ వెరీ న్యూ కాన్సెప్ట్. మైక్రోబయోమ్ అంటే ప్రోబయాటిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పొట్ట లోపల మనకి 2 రకాలైన బ్యాక్టీరియా ఉంటాయి, ఒకటి మంచి బ్యాక్టీరియా, ఒకటి చెడు బ్యాక్టీరియా. ఒకవేళ కనుక మనకి ఈ మంచి బ్యాక్టీరియా కన్నా ఈ చెడు బ్యాక్టీరియా పెరిగితే ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి. ఈ మంచి బ్యాక్టీరియా అనేది మనం జనరల్ గా ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల కానీ, లేకపోతే ఎక్కువగా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడం వల్ల కానీ, లేకపోతే పూర్ స్లీప్, ఇట్లాంటి కండిషన్స్ లో మనకి ఏంటంటే ఈ ప్రోబయాటిక్స్, గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోతుంది, దానివల్ల ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి కాబట్టి మనము దేని టార్గెట్ చేయాలి, ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది కూడా మనకి చాలా కష్టతరంగా ఉంటుంది. 3rd ప్రాబ్లం వచ్చేసి బాడీ వర్సెస్ బాడీ ప్రాబ్లం. సో ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీకి ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వస్తే దాంట్లో మన ఎనిమీ ఎవరు? బయట ఉన్న సమ్ బ్యాక్టీరియా. సో మన బాడీలోకి ఒక బ్యాక్టీరియా ఎంటర్ అయితే ఆ బ్యాక్టీరియాని మనం చంపేస్తాం. ట్రీట్మెంట్ ఈస్ వెరీ సింపుల్. కానీ ఇక్కడ ఆటోఇమ్యూన్ డిసీజెస్ లో మన ఎనిమీ ఎవరు? మన ఓన్ బాడీయే మన ఎనిమీ. సో అందుకే ట్రీట్మెంట్ చాలా కష్టం అవుతుంది. సో మనము మన ఓన్ బాడీ సెల్స్ ని మనం కిల్ చేస్తే మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, కానీ దానివల్ల ఈ ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. సో అందుకనే ఈ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. దట్స్ వై ట్రీట్మెంట్ ఈస్ వెరీ డిఫికల్ట్. 4th కాజ్ ఈజ్
ఈచ్ పేషెంట్ ఈస్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పేషెంట్కి టైఫాయిడ్ వచ్చిందని, టైఫాయిడ్ వచ్చిన పేషెంట్స్ అందరూ ఆల్మోస్ట్ సేమ్ ఒకేలాగా సిమ్టమ్స్ చెప్తారు, మనకి ట్రీట్మెంట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ లో అట్లా బిహేవ్ చేయరు పేషెంట్స్. ఒక పేషెంట్ ఒకలాగా బిహేవ్ చేస్తుంటారు. రోజు చూసే పేషెంట్స్ లో ఒక పేషెంట్ కి సేమ్ రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, కాకపోతే ఆ పేషెంట్ కి నడుచుకుంటూ వస్తుంటారు, అప్పుడప్పుడు ఏదో పెయిన్స్ వస్తూ ఉంటుంది, బాగా స్ట్రెస్ అవుతాయి, నొప్పులు వస్తూ ఉంటాయి. సేమ్ అదే రోజు వేరే పేషెంట్ కూడా సేమ్ రొమటైడ్ ఆర్థరైటిస్ లో వస్తారు, బట్ వీల్ చైర్ లో వస్తారు. సో వీళ్ళకి జస్ట్ మెడిసిన్స్ ఇస్తాం, ఈ పేషెంట్స్కి ఏమో సర్జరీ కూడా సజెస్ట్ చేస్తాం. ఎందుకు పేషెంట్స్ సిమ్టమ్స్ లో ఇంత వేరియేషన్స్ ఉంటాయి అంటే బికాస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద జీన్స్. ఒక పేషెంట్ కి జీన్స్ కి నెక్స్ట్ పేషెంట్స్ కి జీన్స్ కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, కాబట్టి మనకి బయటికి కనిపించే డిసీజ్ సిమ్టమ్స్ కూడా చేంజెస్ వచ్చేస్తుంటాయి. అట్లాగే ఈ ఇమ్యూన్ పాత్వేస్ కూడా పేషెంట్ కి మారిపోవడం వల్ల మనకి ఈ సివియారిటీ కూడా, డిసీజ్ సివియారిటీ కూడా మార్పులు మనం చూస్తుంటాం. డిసీజెస్ కీప్ ఇవాల్వింగ్. ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఆర్ వెరీ డైనమిక్. వీటిలో రిమిషన్స్ ఉంటాయి, ఫ్లేర్ అప్స్ ఉంటాయి, అండ్ ప్రోగ్రెషన్ గా ఉంటుంది. రిమిషన్స్ అంటే కొన్ని రోజులు ఈ పెయిన్స్, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి, సడన్ గా వాటితో అవే తగ్గిపోతూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు మేబీ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత మళ్ళీ సడన్ గా ఫ్లేర్ అప్ అవుతుంది. అది ఎందుకు ఫ్లేర్ అప్ అవుతుంది ఏంటి అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ పై డిపెండ్ అయ్యి ఉంటుంది. నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్టు కొంతమందికి స్ట్రెస్ బాగా పెరిగిన ఫ్లేర్ అప్స్ వస్తాయి, కొంతమందికి ఫుడ్ చేంజ్ వచ్చినా ఫ్లేర్ అప్ వస్తుంది, కొంతమందికి వెదర్ చేంజెస్ వచ్చినా ఫ్లేర్ అప్ వస్తూ ఉంటుంది, కొత్త ఇంట్లో ఏదైనా ఎమోషనల్ స్ట్రెస్ అయినా కానీ ఫ్లేర్ అప్ అవుతూ ఉంటుంది. సో దేనికి ఈ డిసీజ్ ఫ్లేర్ అప్ అవుతాయి అనేది కూడా మనకి పూర్తిగా ఇంకా అర్థం కాలేదు. అండ్ ఈ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ టార్గెట్స్ కూడా మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇనీషియల్ గా లిగమెంట్స్ కానీ లేకపోతే టెండాన్స్ ని టార్గెట్ చేస్తే మెల్లమెల్లగా సైనోవియం అనే వేరే స్ట్రక్చర్ని టార్గెట్ చేయటం, దాని తర్వాత బోన్స్ ని టార్గెట్ చేయటం, కార్టిలేజ్ ని టార్గెట్ చేయటం, ఇట్లాగా డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఈ డిసీజ్ యొక్క టార్గెట్స్ కూడా మారిపోవడం వల్ల మనకి ట్రీట్మెంట్ అనేది చాలా కష్టం అవుతుంది. ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ కి పర్టికులర్ గా ఈ బోన్ అండ్ జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యే రుమటైడ్ ఆర్థరైటిస్ కి కరెంట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఈజ్ ఓన్లీ కంట్రోల్, దెర్ ఈస్ నో కంప్లీట్ క్యూర్. సో ఇనిషియల్ గా వి స్టార్ట్ విత్ DMRDs, డిసీజ్ మోడిఫైడింగ్ యాంటీ రుమటైడ్ డ్రగ్స్ యూస్ చేస్తాం, స్టెరాయిడ్స్ యూస్ చేస్తాం. తర్వాత కొత్తగా లేటెస్ట్ గా బయోలాజికల్స్ అని వచ్చినవి, బాగా సివియర్ ఫార్మ్స్ లో ఉంటే ఈ బయోలాజికల్ ఇంజెక్షన్స్ యూస్ చేస్తాం, బట్ కాకపోతే దే ఆర్ వెరీ కాస్ట్లీ, చాలా గుడ్ కంట్రోల్ ఉంటుంది. అట్లాగే కొన్ని సెలెక్టెడ్ కేసెస్ లో ఒకవేళ మనం డిసీజ్ ని కంట్రోల్ చేయడం అట్లాగే హీల్ చేయడం కోసం రీజనరేటివ్ ప్రొసీజర్స్ కూడా చేస్తాం. ఒకవేళ కనుక మనకి జాయింట్స్ బాగా సివియర్ పెయిన్ఫుల్ గా ఉండి నడవలేకపోతున్నారు, డిఫార్మిటీస్ లాంటివి వచ్చేస్తే కనుక మనము నీ రీప్లేస్మెంట్ కానీ, షోల్డర్ రీప్లేస్మెంట్ కానీ, హిప్ రీప్లేస్మెంట్ లాంటి ప్రొసీజర్స్ చేసి వాళ్ళు నడిచే విధంగా మనం చేయగలుగుతాం. ఎట్ ప్రెజెంట్ ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ కి కంప్లీట్ క్యూర్ అయితే లేదు, వీ నీడ్ టు ఓన్లీ కంట్రోల్ ఇట్. కానీ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్, మేబీ ఇన్ ఫ్యూచర్ వీ మైట్ గెట్ కంప్లీట్ క్యూర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. సో మీలో ఎవరైనా గనక ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ తో బాధపడుతుంటే గనక కంప్లీట్ క్యూర్ అనే దానికన్నా ఎలా కంట్రోల్ చేసుకోవడం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని అనిపిస్తే గనక మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నేను మీ డాక్టర్ కార్తిక్ తెలగరెడ్డి, హీలియోరెజనెక్స్. ఇట్స్ అడ్వాన్స్డ్ ఆర్థోపెడిక్స్ అండ్ పెయిన్ ఇంటిగ్రేటెడ్ సెంటర్, బంజారా హిల్స్, హైదరాబాద్. థ్యాంక్ యూ.